ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. 16వ వచనము నుండి కొన్ని వచనాలు 22వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు పౌలు నిలువబడి సేజైగు చేసి ఇట్లనెను: ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములు వారి చేష్టలను సహించాను. మరియు కనాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్యముగా పంచి ఇచ్చారు. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగాను. అటు తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశారు. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్లు వరకు దయచేశాను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెషీ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చడని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను. చదవబడిన ఈ లేఖన భాగము కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా దేవ, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ గణనామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటి లేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి కృపతో జ్ఞాపకం చేసుకుని అనుదినము ఆదుకుని నడిపించుచూ ఉన్నవాడవు. మా ప్రభువా, ఏ యోగ్యత లేని మా పట్ల ఇంత గొప్ప ప్రేమ చూపి మా ఎడల మీరు చేసుకున్న జాలి కొరకై స్తోత్రములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా దేవా, మా ప్రభువా, మా పట్ల మీకున్న అనురాగ వాత్సల్యములను అన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ, మీ నామ మహిమార్థమై మమ్మను మీరు విడువక ఎడబాయక కృప చూపించుచు మా పక్షంగా చేసిన మేలులన్నింటిని బట్టి మీకు స్తోత్రం. సజీవులుగా సన్నిధాన వర్తనులుగా చేశారు. మా ప్రభువా, మా దేవ, చదవబడిన లేఖన భాగములో నుండి మీరు తేటగాను, సూటిగాను, స్పష్టముగాను మాతో మాట్లాడి మహిమ పొందుతారని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న లేఖన భాగములలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వస్తున్నాం. పది 11 వచనాలు గత వర్తమానంలో ధ్యానం చేశాం. ఈరోజు మనము చదువుకున్న వచన భాగాలు 16 నుండి మనము చదువుకున్నాం. అయితే 13 నుండి 15 వచనాలలో కూడా మరికొన్ని విషయాలు స్పష్టంగా వ్రాయబడ్డాయి. అవి కూడా చదువుతాను ఒకసారి.
తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరేదైనా బోధవాక్యము చెప్పవలనని ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. గత వర్తమానములో ఆ మాటలు మనము చదువుకున్నాం. పిసిదియాలోని అంత్యోకయలో జరిగిన సేవ. పిసిదియాలోని అంత్యోకయలో జరిగిన సేవ. మనము 12వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులను, సిరియాలోని అంత్యోకయలో జరిగిన సేవ, సిరియాలోని అంత్యోకయలో జరిగిన సేవ, సిరియాలోని అంత్యోకయలో సంఘములో ఉన్న 5 మంది బోధకులలో, ప్రవక్తలలో నుండి దేవుడు 2 పిలిచి ప్రత్యేకపరచి ప్రార్థన చేసి పంపినట్లుగా పరిచర్యకు చూచాం. ఆ వివరాలు మనం చూస్తున్నాం. వారు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై వారు సెలుకైకు వెళ్ళినట్లు, అక్కడ నుండి కుప్రకు వెళ్ళినట్లు, అక్కడ నుండి వారు సలామికి వెళ్ళినట్లు, అదే సమయంలో వారికి ఎదురైనటువంటి ఎలుమ అనబడిన వాడు, వాని వివరాలు మనము తేటగా విన్నాం. అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచన భాగాలలో 13:13లో పాపు నుండి వారు పెర్గేకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. వారు ఓడ ఎక్కి, పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. పాపు నుండి పెర్గేకు 175 మైళ్ళు. పాపు నుండి పెర్గేకు 175 మైళ్ళు. ఇక్కడ పౌలు పేరు మాత్రమే కనబడుతుంది. బర్నబా పేరు లేదు, గాని బర్నబా ఉన్నాడు, మార్కు కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ పౌలే ఆధిక్యత వహించినట్లుగా కనబడుతుంది. బర్నబా ఉన్నాడు, మార్కు ఉన్నాడు, పౌలు పేరే ప్రస్తావించినట్లుగా చూస్తున్నాం. ఎందువల్లంటే పౌలును అతనితో కూడానున్నవారును అన్నట్లు వ్యాపార సంగతి వివరించుచున్నది. కాబట్టి క్రీస్తు సేవలో నొకరి కంటే మరి ఒకరు ఆధిక్యత అనుగ్రహించేది కేవలం యజమానుడైన పరిశుద్ధాత్మ పని అయి ఉన్నది. పౌలు అతనితో కూడా ఉన్నవారు ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలోని ఉన్న పెర్గేకు వచ్చిరి. పెర్గే చిన్న ఆసియా దక్షిణ భాగమందున్న పంపూలియాలోని ముఖ్య పట్టణం. ఈ పెర్గే అనేది చిన్న ఆసియా దక్షిణ భాగమందున్న పంపూలియాలోని ముఖ్య పట్టణం. ఈ చిన్న ఆసియా ప్రస్తుతం టర్కీ అని పిలువబడుతుంది. ఈ చిన్న ఆసియా ప్రస్తుతం టర్కీ అని పిలుస్తున్నారు. పెర్గే సముద్రపు రేవు పట్టణమున అతాలియాకు 12 మైళ్ళ దూరమున ఉన్న పట్టణం. ఈ పెర్గే అనేది సముద్రపు రేవు పట్టణమున అతాలియాకు 12 మైళ్ళ దూరమున ఉన్న పట్టణం. ఎఫెసులో ఇక్కడ కూడా, ఎఫెసు వలె ఇక్కడ కూడా
అర్తెమీదేవి పూజ విశేషంగా జరిగేది. అర్తెమీదేవి పూజ విశేషంగా జరిగేది. ఆ దేవత ఇక్కడే పెర్గే రాణి అని అనబడింది. ఆ దేవత ఇక్కడే పెర్గే రాణి అనబడింది. ఈ పట్టణంలో దైవజనులకు ఎదురైన నిరుత్సాహం ఏమంటే, ఈ పట్టణంలో దైవజనులకు ఎదురైన నిరుత్సాహం ఏమిటంటే, యోహాను తానంతట తానే, యోహాన్ అంటే మన మార్కు, తనంతట తానే పౌలు బర్నబాలను విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్ళాను. దైవజనులను విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్ళాడు. అతడు ఎందుకు వెళ్ళాడో ఖచ్చితమైన కారణమైతే చెప్పబడలేదు. అతడు ఎందుకు వెళ్ళాడో ఖచ్చితమైన కారణం చెప్పబడలే. ఒకటి, యోహాను తల్లి మరియా మంచి ధనవంతురాలు, గొప్ప మేడగది ఉంది. గమనించినట్లయితే యోహాను తల్లి అయిన మరియా గొప్ప ధనవంతురాలు, వారికి గొప్ప మేడగది ఉంది. గొప్ప మేడగది ఉంది. 12:12, 1:13 వచనాలు. 12:12, 1:13 వచనాలు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే చాలా సుఖంగా ఉండేవాడు. చాలా సుఖంగా ఉండేవాడు. సేవలో అనేక కష్టాలు సహజమే. ఆ కష్టాలు భరించలేక వెళ్ళాడని కొందరు అంటారు. సేవలో అనేక కష్టాలు సహజమే. ఆ కష్టాలు భరించలేక వెళ్ళాడని కొందరు అంటారు. ఇక రెండవది, యెరూషలేములోనున్న తన తల్లి మీద ప్రేమ చేత, యెరూషలేములోనున్న తన తల్లి మీద ప్రేమ చేత తల్లిని చూడాలని వెళ్ళాడని మరికొందరు అంటారు. తల్లి మీద ప్రేమ చేత తల్లిని చూడాలని వెళ్ళాడని కొందరు అంటారు. ఎలా వెళ్ళినను మార్కు అలా వెళ్ళడం సరికాదని పౌలు ఉద్దేశం. ఎలా వెళ్ళినను మార్కు అలా వెళ్ళడం సరికాదని పౌలు ఉద్దేశం. 15వ అధ్యాయం 38, 39 వచనాలు. 15వ అధ్యాయం 38, 39 వచనాలు. పెర్గేలో వారు ఎంత మంచి పని చేసినా అది కనబడినట్లు లేదు. పెర్గేలో వారు ఎంత పని చేశారో ఆ పని చేసిన పని మనకు కనబడటం లేదు. అంటే అది వ్రాయబడలేదు. వారు తిరుగు ప్రయాణంలో వారు వాక్యం బోధించారని 14:25లో చూస్తాం. తిరుగు ప్రయాణం 14:25లో, మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియాకు దిగి వెళ్ళిరి అని ఉంది. పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియాకు దిగి వెళ్ళిరి. బహుశా
నాకున్న ఆలోచన ఏంటంటే, ఈ మార్క్ అని యోహాను ఇంటికి వెళ్ళిపోతాము అని అన్నప్పుడు పౌలు మనసు చాలా బాధపడి ఉండుండొచ్చు. ఆ ఇబ్బందిని బట్టి కొంత మనం అర్థం చేసుకోవాలి. అతడు మనస్తాపం ఏమైనా చెందుండాలి. కృంగిపోయినట్టుగా అయినా ఉండుండాలి. మార్కు వెళ్తానన్నప్పుడు బర్నబా దానికి సమ్మతించి ఉండుండాలి. ఏది ఏమైనా ఆ ముగ్గురిలో జరిగినటువంటి పరిస్థితిని బట్టి వారు పెర్గేలో ఏమంత పనిచేసినట్లు మనకు కనబడదు. ఆ తరువాత బర్నబా, పౌలు పెర్గే నుండి బయలుదేరి పెర్గేకు ఉత్తర భాగములో ఉన్న 110 మైళ్ళ దూరములో ఉన్న పిసిదియాలోని అంత్యోకయకు వచ్చిరి. పెర్గే నుండి బయలుదేరి పెర్గేకు ఉత్తర భాగములో పిసిదియా ఉన్నది, అందులో అంత్యోకయ ఉన్నది. వారు 110 మైళ్ళు ప్రయాణం చేసి పిసిదియాలోని అంత్యోకయకు వచ్చారు. ఆ మాట మనము 14వ వచనంలో చదువుతాం. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంత్యోకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి అని చూస్తున్నాం. అంత్యోకయను పేరు గల పట్టణాలు 2 ఉన్నట్లు మనకు అర్థమవుతున్నాయి కదా. ఒకటిలో ఉన్న అంత్యోకయను సిరియాలోని అంత్యోకయ, మొదటి వచనములో ఉన్న అంత్యోకయను సిరియాలోని అంత్యోకయ అంటారు. అక్కడ నుండి వారు సేవ కొరకు బయలుదేరి వచ్చినట్లు మనం చూచాం. ఈ 14లో ఉన్న అంత్యోకయ పిసిదియాలోని అంత్యోకయ. ఇది చిన్న ఆసియాలోని ఫ్రుగియా పరిగణాలో ఉన్నది. ఫ్రుగియా పరిగణాలో ఉన్న అంత్యోకయ. పౌలు ఇంకా 3 పర్యాయాలు ఈ పట్టణాన్ని దర్శించినట్లు చూస్తాం. 3 సార్లు ఈ పట్టణాన్ని ఆయన దర్శించాడు. 13వ అధ్యాయం 21వ వచనం. 14:21 14:21 వారు ఆ పట్టణములు సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియాకును అంత్యోకయకును తిరిగి వచ్చి అన్నాడు. ఇది 2వసారి అంత్యోకయకు ఆయన వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇక మూడవది 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున వారు ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి అని చూస్తున్నాం. ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ఈ ఫ్రుగియా పరిగణాలో ఉన్నదే అంత్యోకయ. ఇకపోతే 4వసారి అంటే ప్రారంభం కాకుండా 3 సార్లు 18వ అధ్యాయం 23వ వచనం. 18:23. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందున్న ఫ్రుగియాయందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరచెను. ఈ ఫ్రుగియాయందును సంచరించుచు అన్నాడు. కాబట్టి ఈ పిసిదియాలోని అంత్యోకయ
పృగియా పరిగణాలో ఉన్నది గనుక ఆయన 3 పర్యాయాలు, ఇక్కడ కాకుండా 3 పర్యాయాలు అక్కడికి వచ్చినట్లు చూస్తాం. రోమీలు ఈ పట్టణమును గలతీయా పరిగణాలో చేర్చినందున ఈ పట్టణమందలి సంఘమునకు పౌలు పత్రిక వ్రాశాడు. రోమీలు ఏం చేశారంటే ఈ పట్టణాన్ని గలతీయా పరిగణాలో చేర్చారు. గలతీయా పరిగణాలో చేర్చినందున చేత ఈ పట్టణమందలి సంఘమునకు పౌలు పత్రిక వ్రాశాడు. గలతయలో ఉన్న సంఘములలో ఒకటై ఉన్నది. అయితే పౌలు బర్నబాలు విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి. వారు ఏం చేశారు? విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి వెళ్ళి పౌలు బర్నబాలు కూర్చున్నట్లు చూస్తాం. సమాజ మందిరము ఉన్నదంటే అంత్యోకయలో కొందరు యూదులు ఉన్నారని మనకు తెలుస్తుంది. ప్రియులారా, సమాజ మందిరం ఉన్నదంటే అంత్యోకయలో కొందరు యూదులు ఉన్నారని మనకు అర్థమవుతుంది కదా. ఇక్కడ మనం గమనించాలి, ఆ దినములలో సమాజ మందిరములకు ఒక కాపరి ఉండి ప్రతి విశ్రాంతి దినమున కూడిక జరుపుచు ధర్మశాస్త్రం, ప్రవక్తల లేఖనములు చదువుతూ ఉండేవారు. ధర్మశాస్త్రం, ఆ లేఖనాలను చదువుతూ ఉండేవారు. 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15:15 ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి అన్నాడు. ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. 21వ వచనం, ఎలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పాను. జాగ్రత్తగా వినండి. ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పాను. దీనిని బట్టి మనకు అర్థమయ్యేదేమిటి? ప్రతి విశ్రాంతి దినపు కూడికలో ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల లేఖనాలను చదువుతూ వచ్చారు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? మోషే వ్రాసిన 5 గ్రంథములు, ప్రవక్తల లేఖనములు అనగా పాత నిబంధన గ్రంథములోనున్న మిగిలిన గ్రంథములు. ధర్మశాస్త్రం అంటే మోషే వ్రాసిన 5 గ్రంథములు, పెంటాట్యూక్ 5 గ్రంథములు. ప్రవక్తల లేఖనములు అనగా పాత నిబంధనలు గ్రంథములోనున్న మిగిలిన గ్రంథములు. మేజర్ ప్రోఫెట్స్, మైనర్ ప్రోఫెట్స్ అని పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తలు 5 మంది, చిన్న ప్రవక్తలు 12 మంది, మొత్తం 17 మంది వ్రాసిన సంగతులను వారు చదివి వినిపిస్తూ ఉన్నారు. అవి చదివిన తరువాత వెలుపలి నుండి ఎవరైనా బోధకులు వస్తే వారికి బోధించడానికి అవకాశం ఇచ్చేవారు. వెలుపల నుండి ఎవరైనా బోధకులు వస్తే వారికి బోధించడానికి అవకాశం కల్పించేవారు. గనుక సమాజ మందిరపు అధికారులు, సోదరులారా, మీరేదైనా బోధవాక్యము చెప్పవలనని ఉండిన ఎడల చెప్పుమని వర్తమానము చేశారు. చెప్పండి అని వారు వర్తమానము చేసినట్లుగా మనము చూస్తున్నాం. 14వ అధ్యాయం 13వ అధ్యాయం 15వ వచనం. ధర్మశాస్త్రమును, ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత
సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలబడి సేజైగ చేసి ఇట్లనెను అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇప్పటికీ కూడా ఎన్నో సంఘాలు నామినల్గా ఉన్నాయి. కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి కానీ ప్రజలలో దైవ భయము కానీ, పరిశుద్ధత కానీ, నీతి నియమాలు కానీ పాటించేటట్లు లేరు. ఊరి ఉమ్మడి మందిరాలు అంటారు, విన్నారు ఎప్పుడైనా? ఊరి ఉమ్మడి మందిరాలు అంటే ఊరోళ్ళందరూ వెళ్తారు పండగలప్పుడు, పబ్బాలప్పుడు. మొత్తం అంతా పిల్ల జల్ల తట్టా బుట్ట సర్దుకొని అందరూ వెళ్తారన్నమాట. ఆ పండగకు మాత్రమే పోతారు. ఇక అక్కడున్న కాపర్లు కూడా ఏంటంటే అక్కడికి ఆ మందిరానికి వచ్చే వాళ్ళు ఏం చెప్తే అదే వినాలి. వీళ్ళు వినకపోతే వీళ్ళని ఎక్కడికో చోటకు పంపించేస్తారు. మళ్ళా వాళ్ళు కూడా ఏంటంటే అదొక ఆచార వ్యవహారంగా ఏదో పొట్ట పోషణ కొరకు, అంటే బ్రతుకు తెరువు కొరకు ఆ సంఘాల్లో పని చేస్తూ ఉంటారు తప్ప వారు కూడా మనస్ఫూర్తిగా పనిచేసినట్లుగా ఎక్కడా కూడా కనపడదు. ఇక వాళ్ళు చేసే పని ఎంతసేపు దేవుణ్ణి సంతోష పెట్టడం కంటే ఆ ప్రజల్ని సంతోష పెట్టేటట్టుగానే ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అర్థమైందండి? దేవుణ్ణి సంతోష పెట్టడం కంటే అక్కడున్న ప్రజల్ని సంతోష పెట్టడం కొరకే వారు బోధలు చేస్తారు. వారి బోధలలో బ్రతుకులు మార్చబడినట్లు ఎక్కడా కనపడదు. ఎందుకంటే పైకి దేవుని పేరు చెప్తారు కానీ జీవితం అంతా కూడా దేవునికి విరోధంగా, భిన్నంగా వారి కార్యకలాపాలలో నిమగ్నం అవుతూ ఉంటారు. వారికి అవకాశం ఉంటేనే మందిరానికి వస్తారు, లేకపోతే రారు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే ప్రియులారా, ఇక్కడ మనము ఆయన సేసైగ చేసి పౌలు నిలవబడి ప్రసంగం చేశాడు కదా. బర్నబా కంటే ముందు ఆయనే వచ్చి ఉన్నాడు. 16వ వచనంలో, ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారలారా వినుడి అని 17వ వచనం ప్రారంభించి 26 బోధ వినువారిని సంపాదించుకొనుటకు ఇది మంచి ప్రారంభం అని అనుకుని స్టెఫను కూడా సహోదరులారా, తండ్రిలారా వినుడి అని అంటున్నాడు. 17వ వచనం ఏమన్నాడు? ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారలారా అన్నాడు. 26వ వచనంలో ఏమన్నాడు? సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా అని అన్నాడు. అర్థమవుతుంది కదండి ఆయన అన్న మాట. అలా ప్రారంభించాడు పౌలు. ఒకటి, ఇశ్రాయేలును, ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని ఏం చేశాడు? ఇశ్రాయేలును, ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని 17వ వచనంలో చూస్తున్నాం. రెండవ మాట, ఐగుప్తు నుండి తన భుజబలము చేత వారిని ఇక్కడికి తీసుకొని వచ్చి, భుజబలము చేత వారిని ఇక్కడికి తీసుకొని వచ్చి. మూడవ మాట 17వ వచనంలోని, ఇంచుమించు 40 ఏండ్లు వారి చేష్టలను సహించెను అన్నాడు. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములు వారి చేష్టలను సహించెను. ప్రియులారా, 3 ముఖ్యమైన మాటలు గమనిస్తున్నాం. ఒకటి, ఇశ్రాయేలును, ఈ ప్రజలను దేవుడు మన పితరులను ఏర్పరచుకొని. 2, ఐగుప్తు నుండి తన భుజబలము చేత వారిని ఇక్కడికి తీసుకొని వచ్చి. హెచ్చించిన సంగతి మనము చూస్తాం. తీసుకొని వచ్చి హెచ్చించాడు అని మనం చూడొచ్చు.
ఎక్కడ? ఐగుప్తు దేశములో వారిని పరదేశులుగా ఉన్నప్పుడు హెచ్చించాడు. అయితే ఇప్పుడు ఆయన పితరులను ఏర్పరచుకొని తన భుజబలము చేత వారిని తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్లు వారి చేష్టలను సహించాడు. మొదటి 5 కాండములలోని చరిత్ర ఈ 2 వచనములలో చెబుతూ ఉన్నారు. అర్థమైందండి? 5 కాండములలో చెప్పబడిన చరిత్ర 2 మాటలలో వారు చెప్పుచూ ఉన్నారు. అంటే 2 వచనాలలో 17వ వచనం 18వ వచనములో 5 కాండముల చరిత్ర వారు చెప్పారు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. నిర్గమాకాండం 6:6, నిర్గమాకాండం 6:6, అలాగే 13వ అధ్యాయం 14వ వచనం, 13వ అధ్యాయం 14వ వచనం, 16వ వచనం కూడా. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 5 నుండి 4 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 5 నుండి 4 వచనాలు. ఈ ఇశ్రాయేలీలండి 13 సార్లు దేవుని మీద సణిగి తిరుగుబాటు చేశారు. ఓకే, ద్వితీయోపదేశ కాండం 6 నుండి 8 వచనాలు. స్పీడ్గా రాసుకోవాలండి. నిర్గమాకాండం 6 నుండి 6 వచనాలు. నిర్గమాకాండం 6 నుండి 6 వచనాలు. అలాగే 13వ అధ్యాయం 14వ వచనం, 13, 14 మరియు 16వ వచనం. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 5 నుండి 4 వచనాలు. ఇక్కడే అన్న 5 నుండి 4 అంటున్నారు. సారీ, ఓకే ఓకే, 4:5 4:5 రివర్స్ పడిందా? ఓకే. ఇక్కడ ఇశ్రాయేలీలు 13 సార్లు దేవుని మీద తిరుగుబాటు చేశారు. పదమూడు సార్లు దేవుని మీద సణిగి వారు తిరుగుబాటు చేశారు. అయినా దేవుడు ఏం చేశాడు? సహించాడు. 7వ అధ్యాయం 36వ వచనంలో మనము చూస్తాం. 7వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 36వ వచనం. యెషయా గ్రంథం 63:9. యెషయా గ్రంథం 63:9. ఎందుకు ఇదంతా జరిగింది? ఆయన ఎందుకు విడిపించాడు? ఎందుకు నడిపించాడు? ఎందుకు సహించాడు మనము ఒక్కొక్క సంగతిని జ్ఞాపకం చేసుకుంటే అందుకు కారణం దేవుడు వారిని ప్రేమించాడు గనుక, వారి మొర్ర విన్నాడు గనుక, వారి మూల్గు విన్నాడు గనుక. వారి మొర్ర విన్నాడు, వారి మూల్గులు విన్నాడు, వారిని పెట్టిన కష్టాన్ని చూశాడు, వారు పెట్టిన నిట్టూర్పులు విన్నాడు, వారి బాధను చూచాడు, వారి హింసలను చూచాడు, వారి దురవస్థలను చూచాడు. చూచి వారిని విడిపించి 40 ఏండ్లు సహించాడు అంటే వారి మీద ఉన్న ప్రేమ అని మనము చెప్పాలి. ఇక మన సంగతి వస్తే ఆయన మనలను కూడా జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడండి? జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమలో ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1:4.
ఇక్కడ ఒక 4 విషయాలు మనము క్లుప్తంగా చెప్పుకుందాం. ఒకటి, మనలను జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1:4. 2, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడిపించాడు. అంధకార సంబంధమైన అధికారములో నుండి ఆయన మనలను విడిపించాడు. కొలసై పత్రిక 1:13. కొలసై 1:13, 14, 13, 14. 3, ఆయన మరణము ద్వారా మరణము నుండి మనలను విడిపించాడు. ఆయన మరణము ద్వారా మరణము నుండి మనలను విడిపించాడు. హెబ్రీ పత్రిక 14:15. ఆయన మరణము ద్వారా మనలను విడిపించాడు. హెబ్రీ పత్రిక 2:14-15. 4, ఒకానొక దినాన ఈ లోకము నుండి మనలను విడిపించి పరలోకమందు మనలను కూర్చుండబెడతాడు. ఈ లోకము నుండి మనలను విడిపించి పరలోకమందు మనలను కూర్చుండబెడతాడు. ఎఫెసీ పత్రిక 2:6, 7. అంతేకాదు, అక్కడ కూర్చుండబెట్టి మనకు స్వాస్యమును అనుగ్రహిస్తాడు. స్వాస్యం. కొలసై పత్రిక 1:9-12. ఇక్కడేం చేశాడు వీరి పక్షంగా? కనాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశమును వీరికి స్వాస్యముగా పంచి ఇచ్చెను. కనాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశమును వీరికి స్వాస్యముగా పంచి ఇచ్చారు. కనాను దేశములో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశాన్ని వీరికి స్వాస్యంగా పంచి ఇచ్చారు. 19వ వచనంలో చూస్తున్నాం ఆ మాట. కనాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్యముగా పంచి ఇచ్చెను. యెహోషువ గ్రంథం అంతా ఈ ఒక్క వచనమే చెప్పాడు. ఈ ఒక్క వచనమే. ద్వితీయోపదేశకాండం 7:1. ద్వితీయోపదేశకాండం 7:1. అది యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. 1-2 వచనాలు. 1-2 వచనాలు. 19వ అధ్యాయం 51. 19వ అధ్యాయం 51. 21వ అధ్యాయం 44. 21వ అధ్యాయం 44వ వచనం. కీర్తన 78, 55. కీర్తన 75, 55. 78, 55. ఇప్పుడు వీరి పక్షంగా ఎన్ని కార్యాలు చేశాడు? 1, ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు పితరులను ఏర్పాటు చేసుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఐగుప్తు నుండి తన భుజబలము చేత వారిని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. నెంబర్ 3, ఇంచుమించు 40 ఏండ్లు వారి చేష్టలను సహించాడు. నెంబర్ 4, కనాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశమును వీరికి స్వాస్యముగా పంచి ఇచ్చాడు.
అర్థమైందండి? స్వాస్యములను పంచిపెట్టాడు. మరి మనకైతే అమూల్యములను అత్యధికములనైన వాగ్దానాలు ఇచ్చాడు. మనకు కూడా ఏమిచ్చాడు? అమూల్యములను అత్యధికములనైన వాగ్దానాలు ఇచ్చాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1:4, పేతురు రాసిన 2వ పత్రిక 1:4, హెబ్రీ పత్రిక 6:12, హెబ్రీ పత్రిక 6:12, అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్యమునకు వారసులుగా చేశాడు. అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్యమునకు వారసులుగా చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:35, పేతురు రాసిన మొదటి పత్రిక 1:35. ఎంత గొప్ప విశేషమైన సంగతి! ఇక వారి పక్షంగా 5వది, 450 సంవత్సరముల వరకు, 20వ వచనంలో చెప్పబడింది, 450 సంవత్సరముల వరకు న్యాయాధిపతులు వచ్చిరి. న్యాయాధిపతులు వచ్చిరి 450 సంవత్సరముల వరకు. చూడండి, మొదటెవరు? యాజకులు, ప్రవక్తలు, అదే దీర్ఘదర్శులు, తర్వాత న్యాయాధిపతులు, తరువాత రాజుల పరిపాలన వచ్చినట్లు మనము చూస్తాం. కాబట్టి వరుసలో ఇలాగున కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. వరుసలో కొందరు వచ్చారు, పరిపాలన వారు కొనసాగించారు. సరే, ఏది ఏమైనా దేవుడు వారిని విడిపించి నడిపించాడు. ఈరోజు దేవుడు మనలను కూడా విడిపించి నడిపించుచూ ఉన్నాడు. ఆయన నడిపించుచూ ఉండగా మనము నమ్మకస్తులంగా, నీతిమంతులంగా, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తర్వాత పాఠంలో సంగతులను విందాం. మహిమగల మా ప్రియ ప్రభువా, సర్వాధికారి అయిన మా దేవా, సర్వస్తోత్రములపై ఆసీనుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు, స్తుతులు. ఇశ్రాయేలీయుల విషయములో వారిని ఏర్పరచుకుని వారిని విడిపించి మా ప్రభువా వారిని నడిపించి వారికి స్వాస్యములు ఇచ్చినట్లుగా మేము విన్నాం. నిజమే, ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా నిన్ను నమ్మిన మీ పిల్లలను మీరు విడిచిపెట్టేవాడవు కావు. మేలు చేసేవాడవు, కనికరము చూపేవాడవు, కృప చూపేవాడవు, అన్ని విధాలా ఆదుకునేవాడవు నీవే. అందుకొరకై స్తోత్రములు. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేసి ఫలభరితంగా చేసి మీ నామమునకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకునమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు చేరవచ్చిన వారందరి అవసరతలు, అక్కరలు తీర్చండి. మీ వాక్యపు వాస్తవాలు విని విశ్వసించి విజేయులుగా, అజేయులుగా మీకెంతో మహిమకరంగా జీవించడానికి సిద్ధపరచమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.